ప్రశాంత్ తాత్పుడి గారు వేదికని అలంకరించవలసిందని ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా స్టీఫన్ తాత్పుడి గారు వేదికను అలంకరించవలసిందని ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మన మధ్యలో చక్కటి పాటలు పాడగలిగిన వారు యవనస్తుడు చక్కటి పాటలు పాడగలిగిన యవనస్తుడు అంతోనిని స్టేజి పైకి రావాల్సిందని ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం. ఈ మీటింగ్స్కి కారకులు ఇంత తక్కువ టైంలో మరి ఇలాంటి గ్యాదరింగ్ చేయడంలో మరి తమ్ముడు రవి వేదిక పైన అలంకరించవలసిందని ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా అంత మాత్రమే కాదు, రవికి సహకరిస్తూ ప్రోత్సాహపరిచిన మరి మామిడి పురుషోత్తం గారికి ప్రేమతో స్టేజ్ పైకి రావాల్సిందని ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా యవనస్తులందరూ కూడా చెప్పంగానే సహకరించి మరి తక్కువ టైంలో ఎక్కువ పని చేసి ఎంతో ఉత్సాహంగా ఆనందంగా ఈ కార్యక్రమాన్ని జరిపిస్తున్న యవనస్తులకి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియపరు. మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ. మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ. మరువలేనిది నా యేసుని ప్రేమ, మరువలేనిది నా యేసుని ప్రేమ. అరణ్య రోదనలు నన్ను ఆవరించినను, నా వెంట నీ ఉండినావు, నీ కృపను చూపించినావు. నా వెంట నీ ఉండినావు, నీ కృపను చూపించినావు. ఆశ్రయమా ఆధారమా నీవే నా యేసయ్యా, నా దుర్గమా నా శైలమా నీవే నా యేసయ్యా. ప్రాంతాల్లో ఉద్యోగ సభలు జరుగుతూ ఉన్నాయి. అనేక ప్రాంతాల్లో దేవుని యొక్క వాక్యము వినిపించబడతా ఉంది. అనేక మంది మరి కొత్త జనరేషన్స్ రావడం, వాళ్ళందరూ ప్రభు గురించి సరిగ్గా తెలుసుకోకపోవడం, ఈ విషయాలను ఆలోచించి మరి మన ప్రాంతంలో కూడా మీటింగ్స్ పెడితే బాగుంటుంది అని ఒక ఆలోచనతో రవణకి ఫోన్ చేస్తే రవణ చాలా సాధారణంగా జస్ట్ 2-3 రోజుల్లోనే మరి ఏర్పాట్లు చేద్దామన్నా ఇబ్బంది ఏం లేదని చెప్పాడు. మరి అవుతుందా అవదా అనేటువంటిది ఒక భయం ఏర్పడింది. కానీ లేదు, ఎలాగైనా చేయాలి. లాస్ట్ ఇయర్ కూడా మనం ప్లాన్ చేసుకున్నాము, మరి ప్రాంతంలో ఓపెన్ మీటింగ్ పెడదామని ఆలోచించాం. ఒక 1 నెల రోజులు తిరిగాం, కానీ అవ్వలా. కానీ ఈ సంవత్సరం ఎలాగైనా జరిపించాలి, కనీసము మన వాళ్ళకి మంచి శ్రేష్టమైనటువంటి వర్తమానాలు అందించాలి అనేటువంటి ఒక దృక్పథంతో ఒక ఆత్మీయమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేటువంటి ఆలోచనతో ఈ విధంగా జరిగించడం జరిగింది. కాబట్టి ప్రోత్సహిస్తున్నటువంటి మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అయితే ప్రాముఖ్యంగా ఈ 2 రోజులు జరిగేటువంటి సభల గురించి నేను 2 విషయాలు చెప్తాను. ఈరోజు మనకి బహిరంగ కూడిక ఉంటుంది. రేపు ఉదయం 10 గంటలకి యవనస్తులందరికీ కూడా మరి ప్రత్యేకమైనటువంటి కూడిక కేవలం యవనస్తులకి మాత్రమే ఉంటుంది. రేపు మధ్యాహ్నం కూడా భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి రేపు మధ్యాహ్నం మీ ఇంట్లో ఏ యవనస్తులు కూడా ఇంట్లో ఉండకూడదు. దయచేసి ప్రతి యవనస్తుని, అది బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ఎవరైనా కూడా దయచేసి ఇక్కడికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. రేపు ఉదయం 10-10:30 గంటలకి ఆరంభం అవుతుంది. మధ్యాహ్నం 12:30కి అంతా క్లోజ్ చేసుకుందాం. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. యేసు రాజా ఈ భవనములో రేయి మగలు వేచియుందును. నా బలమా నా కోట ఆరాధనా నీకే.
అందరూ కలిసి పాడు. నా బలమా నా కోటం ఆరాధనా దేవుని స్తుతిద్దాం. చేతులు ఉన్నటువంటి వాళ్ళందరూ దయచేసి ప్రభువుని స్తుతిద్దాం, దేవుని ఆరాధిద్దాం. ఆరాధనా నీకే నా దుర్గమా ఆశ్రయమా ఆరాధనా నీకే ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా ఆలోచిద్దాం, ప్రభుని స్తుతిద్దాం, దైవాన్ని స్తుతిద్దాం. ఈ పరిశుద్ధ భరతు యెహోవా ముఖ్యేదం ఆరాధనా నీకే పరిశుద్ధ భరతు యెహోవా ముఖ్యేదం ఆరాధనా నీకే రూపించు దైవము యెహోవా సేను ఆరాధనా నీకే రూపించు దైవం యెహోవా సేను ఆరాధనా నీకే ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా యేసు రాజాని భవనములో నీవు పగలు వేచియుందును యేసు రాజా నీ భవనములో నీవు పగలు వేచియుందును నిన్ను స్తుతించి ఆరాధించును నా చింతలు మరచెదను నిన్ను స్తుతించి ఆరాధించును నా చింతలు మరచెదను ఆరాధనా నన్ను క్షమించయ్యా, ఇదిగో నా పాపాలని సన్నిధిలో ఒప్పుకుంటున్నానయ్యా అని ఎవరైతే హృదయపూర్వకంగా ఇష్టపడి పాపాలు ఒప్పుకోవడానికి సిద్ధపడతారో వారు మీ కుడి చేతులు చూపించుకుని ప్రార్థన చేస్తారు. ఎవరైనా ఇక్కడ కూర్చున్న వాళ్ళు, అయ్యా ఇదిగో నా హృదయంలో నేను పిలుస్తా ఉన్నాను ప్రభువా అని ఎవరైనా ఇష్టపడితే నీ కుడి చేయి చూపించిన ప్రార్థన చేస్తా. ఎవరైనా ఉన్నారా ఇక్కడ కూర్చున్న వాళ్ళు? ఎనిబడి అమ్మా, అయ్యా అవకాశం మరలా రాకపోవచ్చు,
అమ్మా దేవుడు నిన్ను దీవించును గాక, దేవుడు నిన్ను దీవించును గాక. ఇంకెవరైనా ఉన్నారా? ఇదిగో పాపం చేయటానికి లేని సిగ్గు ప్రభువుని హృదయంలో చేర్చుకోవడానికి ఎందుకు? ధనవంతుడు భూమి మీద ప్రభువుని హృదయంలో చేర్చుకోకుండా లోకాన్ని విడిచాడు. ఎవరైనా ఇక్కడ కూర్చున్న వాళ్ళలో అమ్మా దేవుడు నిన్ను మేము దీవించును గాక. ఇంకెవరైనా ఉన్నారా? ఎవరు కళ్ళు తెరవద్దు, ఎవరు కళ్ళు తెరవద్దు. ప్రార్థన చేయబోతా ఉన్నాం. ఎవరైతే ఇప్పుడేస్తాను చూపించారో వారు లేచి నిలబడండి, నేను ప్రార్థన చేస్తాను. పర్లేదు, ధైర్యంగా. అమ్మా దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఎవరైతే కుడేస్తాను చూపించారో వాళ్ళు లేచి నిలబడండి, నేను ప్రార్థన చేస్తాను. ఎవరు కళ్ళు తెరవద్దు. అమ్మా నిలబడిన వారు మీ హృదయంలో ఒక చిన్న ప్రార్థన చేయండి. అయ్యా అయ్యా ఇంతవరకు నాకు నచ్చినట్లు బ్రతికా, నాకు నచ్చినట్లు జీవించా, నన్ను క్షమించయ్యా. ఇదిగో ఇప్పుడే నా పాపాలు మీ సన్నిధిలో ఒప్పుకుంటున్నానయ్యా, మీ రక్తంలో నన్ను కడుగయ్యా అని చిన్న ప్రార్థన చేసి ప్రభు నీ పాపాలు క్షమించి ఆయన పరిశుద్ధమైన రక్తంలో నీ పాపాలు కడిగి పవిత్రపరిచి పరలోక రాజ్యంలో నిన్ను నన్ను చాచడానికి సిద్ధంగా ఉన్నాడు. అందరూ వ్యక్తిగతంగా దేవుని ప్రార్థన చేసుకుందాం. అందరు వ్యక్తిగతంగా, మీరు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోండి. ఇది అనుకూలమైనటువంటి సమయం, మిక్కిలి అనుకూలమైన సమయం. ప్రభు ఈ రాత్రి మీతో మాట్లాడిన సమయం, ఈ రాత్రి కాలంలో మిమ్మల్ని దర్శించినటువంటి సమయం. దేవుని మాటలు ఎప్పుడో ఒకప్పుడు దొరుకుతూ ఉంటాయి. విని గ్రహించి హృదయంలో చేర్చుకున్నటువంటి వాడు రక్షింపబడతాడు. వినటువంటి వాడికి నిత్య నరకాగ్ని ఉంటుంది అని చాలా స్పష్టంగా ఈ రాత్రి కాలంలో ప్రభు మనతో మాట్లాడాడు కదా. మన పాపాల విషయంలో ఎంతకాలమో ప్రభువుకు దూరంగా ఉంటాం, ఎంత సమయమో మన జీవితాన్ని చీకటి గదులలో, చీకటి కార్యాలతో, చీకటి పనులతో మనం నింపుకొని దేవునికి దూరంగా సమాజానికి అసహ్యమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉంటాం. ఒకసారి వ్యక్తిగతంగా మనం ఆలోచించుకుందామా? ఇటువంటి రోజులు మరలా రావేమో, ఇటువంటి కార్యాలు మన జీవితంలో ఇంకెప్పుడు జరగవేమో. వాక్యం మీ దగ్గరకు వచ్చినప్పుడే రక్షింపబడాలని దేవుని యొక్క మాటలు మనతో మాట్లాడుతుంటారు. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, గొప్ప దేవా, అయా ఈ లోకములో ఉండని నీకు సాక్షిగా ఈ లోకంలో బ్రతకడానికి మాకు సహాయం చేయండి నాయన. మా జీవితాలని మార్చండి, మా బ్రతుకుల్ని మార్చండి, మా నడవడికను మార్చండి.